శ్రీమాత్రే నమః. జై లలితాంబికాయై నమో నమః. అమ్మ దయతో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలండి. ఈరోజు 51వ శ్లోకంలో లలితమ్మ గురించి ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. లలితా సహస్రనామం తాలూకా అర్థాలు తెలుసుకోవడము అంటే సాక్షాత్తు శ్రీ లలితా పరమేశ్వరి గురించి తెలుసుకోవడం అండి. ఒక్కటి గుర్తుంచుకోండి, అర్థాలు తెలుసుకుని మనం ఎప్పుడైతే లలితా సహస్రనామం పారాయణ చేసుకుంటామో అమ్మని ఊహించుకుంటూ ఆ నామం చదువుకుంటూ చక్కగా వెళ్ళిపోతామండి. అంటే లలితా సహస్రనామం మీద శ్రద్ధ ఇంకా బాగా పెరుగుతుందన్నమాట. దూరా దురాచార శమనీ దోషవర్జితా సర్వజ్ఞా సాంద్ర కరుణా సమానాధిక వర్జితా. దుష్ట దూర, లలితమ్మ దుష్ట కార్యాలకి ఎప్పుడు దూరంగానే ఉంటారండి. అమ్మ ఉండే పరిసరాల్లో ఎలాంటి చెడు పనులు ఎప్పుడు జరగవండి. దురాచార శమని, ఎవరైతే చెడు పనులు చేస్తూ ఉంటారో అంటే ఈ మాంత్రికులు వీళ్ళు కొంతమంది క్షుద్ర పూజలు అలాంటివి చేస్తూ ఉంటారు. అమ్మ అస్సలు వాటిని ఒప్పుకోరండి, ప్రోత్సహించరు. వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్నంతా తొలగించి జ్ఞానము అనే జ్యోతి వెలిగించి అంటే వాళ్ళ ఆలోచనల్ని మంచి కార్యాల వైపు వెళ్ళేటట్టు చేస్తారు. దోషవర్జిత, అమ్మవారు ఎలాంటి తప్పులు ఎలాంటి దోషాలు ఉండవండి. ఆమె ఏ పని చేసినా పూర్తి అవగాహనతో అంటే పూర్తి విషయం ఆవిడికి తెలుస్తుందండి. ఆ పని మీద ఎలాంటి తప్పులు ఎలాంటి దోషాలు లేకుండా ఆ కార్యక్రమాన్ని చక్కగా నెరవేరుస్తారు. సర్వజ్ఞ అంటే అమ్మ జ్ఞానమయి, ఆవిడికి అన్ని విషయాలు అన్నీ అంటే ఆవిడే సృష్టించారు కదండి. ఇంకా ఆవిడికి ఈ విషయం తెలియదు అన్న పరిస్థితి లేదండి. సర్వజ్ఞ సాంద్ర కరుణ, అమ్మవారికి ఉన్న కరుణ దయ మన మీద అండి. అంటే మన కన్న తల్లి కంటే ఎక్కువ, అంటే ఇప్పుడు మన కన్న తల్లి మనం చూసుకుందంటే మన రక్త సంబంధం అండి. ఆవిడికి మనం రక్త సంబంధం కాదు కదండి. ఆవిడికి మనని చూస్తే వచ్చే లాభం ఏదీ లేదు. కానీ బంగారు తల్లి కన్న తల్లి కన్నా ఎక్కువగా మనని చూసుకుంటూ ఈ ప్రపంచాన్నంతా కూడా ఆవిడ పాలిస్తుంది. సమానాధిక వర్జిత, అమ్మకి సరి సమానంగా లేదా అమ్మ కన్నా ఎలాంటి శక్తి ఉండదండి. అమ్మే ఈ ప్రపంచానికి మూల శక్తి. అందుకనే బ్రహ్మదేవుడైనా విష్ణుమూర్తి అయినా రుద్రుడైనా ఎవరైనా సరే అమ్మ శక్తిని ఉపయోగించి ఈ ప్రపంచాన్ని ముందుకు నడుపుతారండి. అమ్మ అలాగే మన మనుష్యుల్లో కూడా ఒక జ్ఞాన జ్యోతిగా, ఒక ధైర్యము, ఒక శక్తి, ఒక మంగళకర స్వరూపిణిగా మన భక్తులలో కూడా అమ్మ మనకు తెలియకుండానే సహాయం పడతారండి. మనము కొన్ని పనులు జరగవు అనుకుంటాం, కానీ అయ్య బాబోయ్ ఇంత సులువుగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు, ఇదేం విచిత్రమో అనుకుంటాను చూడండి. అక్కడ వెనక ఉండి నడిపించేది మన లలితమ్మ మూలశక్తి అండి. అమ్మని చక్కగా ప్రార్థించుకోండి, అమ్మ శక్తిని తప్పకుండా నమ్మండి. ఈ లలితా సహస్రనామం శ్లోకాలు తాలూకా అర్థాలు తెలుసుకుంటూ మీరు లలితమ్మ పారాయణ చెయ్యండి. మళ్ళీ మనము సమానాధిక వర్జిత అని నెక్స్ట్ టైం ఎప్పుడైతే ఈ నామం చదువుతామో మనకి గుర్తొచ్చేది ఏంటి? అమ్మే ఈ మూలానికి, అమ్మే ఈ ప్రపంచానికి మూల శక్తి, అమ్మకి సరి సమానమైన శక్తి లేదు అన్నది మనకి దృఢంగా గుర్తుండిపోవాలండి. మీ అందరికీ కూడా ఈ 51వ శ్లోకం నచ్చింది అని కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.